మీ పేరన్నా? నా పేరు ఆంజనేయులు. అన్న ఏం చేస్తారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఏం చెప్తారు ఒక ఆటో డ్రైవర్గా అసలు ఈ ప్రభుత్వ పనితీరు పట్ల ఎలా ఉందన్న అసలు? ప్రభుత్వ పనితీరు గతంలో కన్నా ఇప్పుడు బాగుంది. ఏ ఇబ్బందులు లేకుండానే ఉన్నాం. అంటే ఓ పక్కన వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు అసలు చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, రావణ కష్టంగా చేశాడు చంద్రబాబు అని చెప్పి అంటున్నారు. మరి ఏం చెప్తారు ఒక ఆటో డ్రైవర్గా? రావణ కాష్టంగా చేశాడు అనడానికి పెన్షన్లు 4,000 చేసి రావణ కాష్టం చేశాడా, లేకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే రావణ కాష్టం చేశాడా, ప్రజలందరూ రోడ్ల మీద తిరగడానికి రోడ్లన్నీ ఏపీయడం రావణ కాష్టమా, అన్నా క్యాంటీన్లు ఆయన తీసేస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెట్టడం రావణ కాష్టమా, లేదంటే ఏ విధంగా రావణ కాష్టం చేశాడో వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. మరి ఎందుకని వైసీపీ నాయకులు అలా మాట్లాడటం? అసలు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే చంద్రబాబు తీసుకెళ్లి అన్యాయంగా అరెస్టులు చేస్తాను, అసలు లా అండ్ ఆర్డర్ కూడా చంద్రబాబు చెప్పినట్టుగానే చేస్తామని చెప్పి అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు కనుక చేస్తుంటే ఈరోజు ఒక్క వైసీపీ నాయకుడు కూడా బయట ఉండేవాడు కాదు. చట్ట ప్రకారమే చట్టంలో ఎవరైతే ఏ తప్పు చేశారో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు తప్పితే వేరే విధంగా ఎవరిని అరెస్ట్ చేశారో ఒక్కళ్ళు చూపించమనండి. ఈ రోజున అంబటి రాంబాబును కూడా తీసుకెళ్లి అన్యాయంగా అరెస్ట్ చేశారు. అసలు ఏం చేసి అంబటి రాంబాబు ఏం చేశాడు? కాపు నాయకుడిని అన్యాయంగా చేయటమే కదా అని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మరి? అంటే నేను కూడా ఒక కాపునే. అంబటి రాంబాబు డైరెక్ట్గా కారులో తిట్టాడు. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి రాజ్యాంగంలో హక్కులు అనేవి ఉన్నాయి. ఒక వ్యక్తిని అకారణంగా దూషించాడు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదే ఆ తప్పు చేశాడు కాబట్టి అతను అరెస్ట్ చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరామర్శ పేరుతో వాళ్ళ ఇంటికి వెళ్ళి జనాల్ని మంది మార్బలాన్ని పోగు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఏ తప్పు చేయలేదని చెప్తున్నాడు. అసలు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అసలు అంటే వాళ్ళ కల్చరే అలాంటిదండి. వైసీపీ పార్టీ కల్చరే బూతులు తిట్టే కల్చరు. అలాంటి కల్చర్ని మనం తిట్టావు అని మనం అన్నాం అనుకోండి, లేదు లేదు అంటారు. అమ్మ అంటే వాళ్ళ నియమం కరెక్ట్గా వాళ్ళకి సెట్ అయ్యిద్ది అనమాట. అలాంటి కల్చర్లో ఉన్న వాళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. అంటే గతంలో వంగవీటి, ఇప్పుడు అంబటి, అసలు చంద్రబాబు అన్యాయంగా కేసులు పెట్టమే అని చెప్పి అంటున్నాను. అసలు ఒక కాపుగా సామాజిక వర్గం చెందిన అతనికి అసలు మీరేం చెప్తారు దాని గురించి? అంటే అంబటి రాంబాబు కాపు, కానీ ఆయనకు 3 కూతురులు ఉన్నారు. ఆ 3 కూతురుని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు? ఆ 3 కూతురుల్ని కూడా సోదరిస్కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన కాపు ఏంటి? ఏ ఉద్యమం చేశాడు? కాపుల కోసం ఏ ఉద్యమం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు గతంలో కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానన్నాడు. కానీ వైసీపీ వచ్చిన తర్వాత దాన్ని ఏం అభివృద్ధి చేసింది? ఆయన ఇప్పుడు మంత్రే కదా, అప్పుల్లో కాపు నాయకుడు అంటున్నారు, ఒక మంత్రిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? కాపుల కోసం ఏం చేశాడు? ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు? ఏం చేశాడు? ఇంకా ముద్రగడన్నా ఏదో కొంచెం చేశారు, కానీ ఈయన అసలు ఏమీ చేయాల. ఏమీ చేయకుండా ఈయన కాపు నాయకుడు ఎలా అవుతాడు? మేము అసలు ఆయన కాపు నాయకుడిగానే చూడట్లేదు. కాపు నాయకుడు అని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఎన్ని దౌర్జన్యాలు జరిగినప్పుడు కాపు గుర్తు రాలేదు. కాపు యువతని ఎంత టార్చర్ పెట్టినప్పుడు ఈయనకి కాపు నాయకుడని గుర్తు రాలేదు. కాపులకి ఎలాంటి కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినప్పుడు ఈయన ఏం మాట్లాడలేదు. ఈరోజు ఒక బూతులు తిట్టి ఆయన అరెస్ట్ చేసినందుకు వీళ్ళ కాపులకిను ఈ వేరే వర్గానికి గొడవలు పెట్టాలని చెప్పి ఈ ఇష్యూని పైకి తీసుకొచ్చి చేస్తున్నారు తప్పితే ఇదంతా కేవలం రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న ఆట అంతే. ఈయన ఆడే ఆటలో కాపులు ఎవరు అన్నీ తెలుసుకొని ఉన్నారు. అసలు ఒరిజినల్గా కాపు కులం కోసం ఎవరు పోరాడుతున్నారో ఏంటనేది మా కాపులందరికీ తెలుసు. వీళ్ళు ఆడే ఆటలన్నీ సాగవు, కానీ ఎవరూ స్పందించలేదు. వీళ్ళు ఏమి చేద్దాం అనుకున్నా స్పందించలేదు. ఎందుకంటే ఈరోజు కాపులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. దాన్ని చీలికి తీసుకురావాలని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కానీ కాపులందరూ సంఘటితంగా ఉన్నారు, వాస్తవాలు తెలుసుకున్నారు. ఎలాంటి వీళ్ళు చేసిన దుశ్చర్యలకి వాళ్ళు తలొగ్గే ఇదే ఉండదు అనమాట. అన్న మీరు మరి ఒక ఆటో డ్రైవర్ అంటూ ఉన్నారు కదా, అసలు ఎలా ఉందన్న రోడ్ల పరిస్థితి కానీ, లేదా మీ ఆటో కూడా చాలా మంది ఎక్కుతూ ఉంటారు, పరిపాలన గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, అసలు ఏం చెప్తున్నారు బయట ప్రజలు మీ ఆటో ఎక్కిన వాళ్ళు? ఆటో ఇది వరకు రోడ్లు బాగుండే కదండి. ఆటో తోలాలంటే స్పీడ్ బ్రేకర్లు గోతులు చాలా ఉండేవి. మాకు మెయింటెనెన్స్లు ఎక్కువైపోయాయి. ఆటో తోలాలంటే అది రిపేర్ ఛార్జీలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత 1 ఇయర్లోనే రోడ్లు మొత్తం బాగు చేశారు, రోడ్లు బాగున్నాయి. మాకు సాయంత్రం కల్లా నడుము నొప్పి వచ్చేది ఇదివరకు గవర్నమెంట్లో ఆటోలు తోలాలంటే. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు బాగున్నాయి, ఆటో ఫ్రీగా వెళ్తుంది వస్తుంది, మెయింటెనెన్స్ ఛార్జీలు తగ్గినాయి. కాకపోతే కొంచెం ఉచిత బస్సు వల్ల ఆడవాళ్ళు ఎక్కడో పోవడం మాకు ఇబ్బంది అయినా సరే ప్రభుత్వం మీద చాలా సంతృప్తి ఉన్నారు ఆడవాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళకి టైంకి పెన్షన్ వస్తుంది, వాళ్ళకి అన్ని వనరులు సౌకర్యంగా అందుతున్నాయి, వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళంటి ఆటో డ్రైవర్లు కొంచెం ఇబ్బంది పడినా సరే ఫ్యామిలీలు అందరూ బాగానే ఉన్నారు.
అన్న మరి అమరావతి ఎప్పుడైనా వెళ్ళారా? అమరావతి వెళ్ళాం. రోజు ఇక్కడ నుంచి కిరాయికి వెళ్తా ఉంటారా లేక ఎలా? కిరాయిలు వచ్చినప్పుడు వెళ్తా ఉంటాం. ఎలా ఉందన్న ఇప్పుడు గత 5 ఏళ్ల పాలన ఎప్పుడైనా వెళ్ళారా మీరు? గత 5 ఏళ్లలో రోడ్లు మొత్తం తవ్వేశారు. అసలు మొత్తం ముళ్ళ కంపలు, చెట్లు ఇట్లన్నీ పెంచేసి అలా వదిలేశారు. ఈ రోజు మొత్తం అన్ని క్లీన్ చేశారు. కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇదివరకు పాడుపడిపోయిన బిల్డింగ్ లా ఉన్నాయి. ఈ రోజు అవన్నీ నీట్ గా రెడీ అవుతున్నాయి. ఇంకో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. అన్న మరి మీరు ఆటో డ్రైవరు, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ప్రతి ఇంటికి ఓట్లు అడుగుతోకి వస్తా అని చెప్పి అన్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు మీరు? మద్యపాన నిషేధం జరిగిందా? మద్యపాన నిషేధం జరగకపోగా కల్తీ మద్యం అమ్మేసి ఎంతో మంది మా ఆటో డ్రైవర్లే ఎంతో మంది అనారోగ్యంతో మరణించిన వాళ్ళు, వాళ్ళ భార్యలు అందరూ పిల్లలతోటి రోడ్డు మీద పడ్డారు అనమాట, భర్తలు మరణించడం వల్ల. ఎందుకంటే కల్తీ మద్యం తాగేసేసి ఇప్పటికీ కొంతమంది మా డ్రైవర్లు ఆ నరాలు వీక్నెస్ వచ్చేసేసి అప్పుడు తాగిన కల్తీ మద్యం వల్ల నరాలు వీక్నెస్ వచ్చి పొద్దున్నే మందు తాగకపోతే అసలు తిరగలేని పరిస్థితిలో ఉన్నారు అనమాట. అంత పాపం మూట కట్టుకున్నారు అనమాట కల్తీ మద్యం అమ్మేసి. అసలు వాళ్ళ భార్యలు పిల్లలు అయితే ఏడుస్తున్నారు అనమాట. ఏంటి అసలు ఇలా, ఇంకా అతన్ని దాంట్లోంచి తీసుకురాలేకపోతున్నాం. ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళందరికీ ఒక సెంటర్ అనేది ఏర్పాటు చేసి, ఇది మద్యానికి బానిస అయిపోయారు, అప్పుల్లో కల్తీ మద్యం తాగి నరాలన్నీ పాడైపోయినాయి, వాళ్ళందరికీ ఒక ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఏదన్నా దారి చూపించాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే పక్కన వైసీపీ నాయకులు ఏమో మాట్లాడుతున్నారు, ఎలాంటి కల్తీ జరగలేదు, రేట్లు పెంచితే తాగటం మానేస్తారా అని చెప్పి మేము రేట్లు పెంచామని చెప్పి అంటున్నారా? మరి ఏంటి మరి అసలు కల్తీ జరగలేదు అంటే అసలు కంపెనీలు లేని కంపెనీలన్నీ ఎలా వచ్చినాయి? మంచి కంపెనీలు ఇదివరకు ఉండేవి. అంటే నాకు మందు అలవాట్లేదు కానీ మా స్నేహితులు తాగుతారు కదా, మంచి కంపెనీలు అనేవి ఇదివరకు లేవు, తీసేసి బూమ్ బూమ్ బీర్లని ఏవో కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ లేవు, అవన్నీ తీసేసేసి ఇప్పుడు మళ్ళీ బ్రాండ్స్ వచ్చినాయి. ఇప్పుడు చాలా క్వాలిటీ మద్యం దొరుకుతుందని ప్రజలు అనుకుంటున్నారు. అన్న మరి 2027లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు. ఒక ఆటో డ్రైవర్ గా మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డికి? ఆయన పాదయాత్ర కాదండి, అది శవయాత్ర అంటారు. పాదయాత్ర కాదు అది. ఎందుకంటే ఆయన ఎప్పుడు యాత్ర పెట్టినా, పరామర్శకి వెళ్ళినా సరే 2-3 శవాలు లాగాల్సిందే. ఆయన పాదయాత్ర మొదలు పెడితే ఎంతమంది చనిపోతారో. ఎందుకంటే పాదయాత్ర అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేయాలి. ఇవాళ అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసి దేనికి? పోలవరం కడుతున్నాడు ఆపి మన పాదయాత్ర చేస్తాడా? లేదంటే ప్రజలకి జాబ్ క్యాలెండర్ ఇచ్చి మొన్న డిఎస్సి నోటిఫికేషన్ వదిలి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినందుకు ఆ యాభై మంది పాదయాత్ర చేస్తాడా? లేదంటే ఉద్యోగస్తులందరికీ ఫస్ట్ తారీఖు రాగానే జీతాలు పడుతున్నాయి, దాన్ని 50 మంది పాదయాత్ర చేస్తాడా? రోడ్లన్నీ అభివృద్ధి చేసి నిధులన్నీ తీసుకొని వస్తున్నాడు, అవన్నీ 50 మంది పాదయాత్ర చేస్తాడా? ఏ విధంగా పాదయాత్ర చేస్తాడు? ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారని పాదయాత్ర చేస్తాడు? లేకపోతే ఇసుక ఆయన దందా చేశాడు, ఆ ఇసుక దందా నువ్వు ఆపేసి నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇసుక దందా మొదలు పెడతానని పాదయాత్ర చేస్తాడా అనేది వాళ్ళే చెప్పాలి. మరి పక్కన వైసీపీ నాయకులంతా సవాల్ చేస్తున్నారు కదా, ఇటు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, అసలు మామూలు కూడా వచ్చాక ఎవరిని వదిలిపెట్టాం, అన్యాయంగా మా మీద ఎవరైతే పెట్టారో వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతాం, రప్ప పీకల కోసం బట్టల దేశం నిలబెడతాం అని చెప్పి అంటున్నారు వైసీపీ నాయకులు కానీ, ఇటు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ. ఏం చెప్తారు ఒక ఆటో డ్రైవర్? వాళ్ళకి రాజకీయ మనుగడ కావాలి అంటే ఇలాంటి మాటలు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా పాదయాత్రకి వెళ్తున్నారు, ఏదైనా పరామర్శకి వెళ్తున్నానంటే 10 మంది కార్యకర్తలు రావాలనుకోండి, నేను ఓడిపోతానంటే ఎవరైనా వస్తారా? కాబట్టి నేనే వస్తానంటాడు, నేనే వస్తాను, నేనే గెలుస్తానని కొంతమందిని ఉద్రేకపూరితంగా రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకుంటున్నారు అంతే తప్పితే ఆయన వచ్చే అవకాశాలు 100% లేవు. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ప్రజల ఆదరణ బేపత్సంగా ఉంది, అసలు ఈసారి మామూలు కూడా ఉందో, విజయడంగా మామూలు కూడా ఉందని చెప్పి అంటున్నారు. మరేంటి? అవునండి, అది ప్రజల ఆదరణ కాదు, దొంగల ఆదరణ. అంబటి రాంబాబు గారి ఇంట్లో నగలపోయి నేను వార్తలు అన్నాం. ఎందుకంటే ఆ పరామర్శ పేరుతో ఎక్కడ ఏం జరిగితే అక్కడ లూటి. ఆయన గుంటూరు మిర్చి అడిగిళ్ళారు, రైతులు కష్టపడి పండించిన టిక్కీలన్నీ పోయినాయా? అలాగే అంబటి రాంబాబు ఇంటికి పరామర్శకి వెళ్తే వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది, వెండి పోయింది. వాళ్ళంతా దొంగల యాత్ర. వాళ్ళ పరామర్శ యాత్ర కూడా కాదు, దొంగల యాత్ర. ఎందుకంటే ఆయన ఎక్కడికి వస్తే అక్కడ ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ట్రాఫిక్ ఆగిపోయి, అంబులెన్స్ లాగిపోయి అంత. ఇప్పుడు పరామర్శకి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళాలండి? వెళ్ళి మాట్లాడి 10 మందితో 100 మందితో వెళ్ళి రావాలి, అంతేగాని మంది మార్బలంతో వెళ్ళి పరామర్శ ఎలా అవుతుంది? వాళ్ళు ఏంటంటే నిజంగా వచ్చిన వాళ్ళు ఏమన్నా లేక వైసీపీ వాళ్ళు ఏమన్నా కావాలని తీసుకొచ్చారా? అవునండి, కావాలని తీసుకురాకపోతే వాళ్ళు ఎవరికేం పని అండి? వాళ్ళ పనులు మానుకొని వెళ్తారా ఇంటి? డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి అన్నిటికీ నెంబర్ అంతా పక్కా ప్లాంట్ గా జరిగింది. ఆ నెంబర్ ప్లేట్లు అన్నిటికీ స్టిక్కర్లు వేసారు చూసారా? అవి డబ్బులు ఇచ్చి
నెంబర్ ప్లేట్లకి ఆయిల్ కొట్టించి అన్ని చేసి పెట్టే వచ్చారు. లేదంటే ఇప్పుడు నాకు అభిమానం ఉందనుకోండి, నా బండి వేసుకుని నేను వెళ్తాను. నెంబర్ స్టిక్కర్లు అన్ని అంటించుకోను. ఉమ్, క్లియర్ గా కనబడుతుంది కదా. yes. అదంతా పక్కా ప్లాన్డ్ యాత్ర అది. అన్న మరి ఫైనల్ గా రేపు జరగబోయే 29 ఎలక్షన్స్ కానీ రేపు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. అంటే మీరు ఆటో డ్రైవర్ గా మిగతా ఆటో డ్రైవర్ అందరూ ఎవరికి సపోర్ట్ చేస్తారు అసలు? ఏమంటే ఉన్న ప్రభుత్వం బాగుంది, ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఆ ప్రభుత్వం చేయింది ఏంటో చెప్పాలి వీళ్ళు. వైసీపీ ప్రభుత్వం నెక్స్ట్ మేము వచ్చేస్తాం అంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, మేము ఏం చేసాము అనేది క్లారిటీ ఇవ్వాలి కదా. ఈ ప్రభుత్వం అన్నీ చేస్తున్నప్పుడు మేము వేరే ప్రభుత్వానికి ఎందుకు వెళ్తాం, ఎందుకు ఓటేస్తాం? ఎస్.